అందరికీ నమస్కారం అండి. పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎవరయ్యా చోరీ చేసేది? జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాది అనేది ప్రజల మనసులో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బలంగా స్టాంపు గుద్దేశాడు. దాన్ని ఎవరూ తీయలేరు. అందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారు ప్రజలు. అది నువ్వు మర్చిపోతే ఎలా? క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ గురించి మనం మాట్లాడుకుందాం. పేర్ని నాని ఎనీ సెంటర్ రమ్మంటే వస్తాం. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలి అనే ఒక నీచమైన ఆలోచనతో రాష్ట్రానికి రాజధానికి భూములు ఇచ్చిన మహిళల మీద అనేక కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిది. అవునా కాదా పేర్ని నాని? దీనికి సమాధానం చెప్పు దమ్ముంటే. దీని మీద చర్చకి ఎక్కడికైనా వస్తాం. ఒక టీడీపీ సామాన్య కార్యకర్తగా నేను వస్తా, రా నువ్వు దమ్ముంటే. గత 5 సంవత్సరాలు కల్తీ మద్యం ద్వారా వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదా కాదా పేర్ని నాని? దీని మీద చర్చకి నువ్వు సిద్ధమైతే రా, దమ్ముంటే మాట్లాడుకుందాం రా. ఎనీ సెంటర్ గత 5 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టి ఇసుక బొసక సిమెంటు రేట్లు పెంచేసి భవన నిర్మాణ కార్మికులకి ఆ భవన నిర్మాణ కార్మికులతో అనుసంధానమైన అనేక కార్మికులు రోడ్డున పడేలా చేసి కుటుంబాల్ని గ్రామాల్ని సొంత వాళ్ళని రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డిదా కాదా పేర్ని నాని? దీని మీద చర్చకు నువ్వు సిద్ధమేనా? మాట్లాడుకుందాం దమ్ముంటేరా. ఇలాంటి నీచమైన క్రెడిట్, ఇంత ఉన్మాదమైన క్రెడిట్ మా నారా లోకేష్ గారు, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ సంపాదించుకోలేరు. అర్థమవుతుందా పేర్ని నాని? జగన్మోహన్ రెడ్డి నీచమైన క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి చచ్చినా పోదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నీచమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎప్పటికీ సంపాదించుకోలేరు. అర్థమవుతుందా పేర్ని నాని? నిన్న అందరూ బందరు పిచ్చోడు అని అంటే ఎందుకో అనుకునేదాన్ని పేర్ని నాని అన్నయ్య. కానీ ఆ పేరును సార్థకం చేసేసావు, బందరు పరువు తీసేసావు పేర్ని నాని అన్నయ్య.